శుభోదయం మిత్రులారా, వార్తా కథనాలపై విశ్లేషణ కార్యక్రమం టీజీటీవీ మార్నింగ్ న్యూస్ కు స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ సత్య. ముందుగా రాష్ట్రంలోని ప్రధాన వార్తలను కనుక పరిశీలించినట్టయితే, మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నడూ కూడా జై తెలంగాణ అనని మరి ఇక్కడ పక్కా సమైక్యవాది అందరినీ తొక్కుకుంటా ఎక్కి వచ్చినా నేను ఈ మెట్టు ఏదైతే మరి మామూలుగా రాలేదు అని చెప్పుకునేటువంటి మన రేవంత్ రెడ్డికి పాలనకు ఎవరయ్యా ఆదర్శము అనంటే మరి ఇక్కడ ప్రపంచాన్ని గడగడలాడించినటువంటి హిట్లరే మరి నియంత లక్షల మందిని పొట్టన పెట్టుకున్నటువంటి ఆ హిట్లరే తన పరిపాలనకు స్ఫూర్తి అని చెప్పి నిన్నటి రోజున నిస్సిగ్గుగా అదేదో మరి ఇక్కడ అదొక గొప్పతనం అయినట్టుగా మరి ఏదైతే మీడియా సాక్షిగా చెప్పిన అంశాన్ని మనం ఇక్కడ ప్రధానంగా చూడవచ్చు. హైడ్రా అనేది హిట్లర్ కు మరి ఇష్టమైన పదం అట, అందుకనే తాను హైడ్రాన్ పెట్టినట్ట. అంటే మరి ఇక్కడ హిట్లర్ అనే వ్యక్తి లక్షలాది మందిని ఏదైతే వాళ్ళు ఏడుస్తా ఉంటే, వాళ్ళందరినీ చంపేస్తా ఉంటే, వాళ్ళందరినీ నిరాశ్రయులను చేస్తా ఉంటే ఏ విధంగానైతే ఆనందపడ్డాడో, ఇవాళ రేవంత్ రెడ్డి కూడా హైడ్రాన్ పెట్టి మరి ఇక్కడ పేదవాళ్లను, మధ్యతరగతి వాళ్ళను, వాళ్ళ గుడిసెలన్నింటినీ ఖాళీ చేసి ఇళ్లను కూలగొట్టి ఆ విధంగా రాక్షసానందం పొందుతా ఉన్నాడు అన్నదానికి ఆయన వ్యాఖ్యలే నిదర్శనంగా మారినాయి అనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. ఇక మరోవైపు చూసుకున్నట్టయితే మరి ఇక్కడ 20,000కు పైగా ఉన్న స్కూల్ అన్నింటినీ 4,000కు తగ్గిస్తామని చెప్పి కూడా బాహాటంగానే చెప్తా ఉన్నాడు. అంటే విద్యా వ్యవస్థను మరి ఇక్కడ కుంటుపరిచే విధంగా చేస్తా ఉన్నాడా, లేదంటే రాబోయే రోజులలో విద్యను ప్రైవేట్ పరం చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడా చూడాలి. గతంలో చూసుకున్నట్టయితే ప్రతిపక్షంలో ఉన్న సమయంలో విద్యను అందరికీ అందుబాటులోకి తెచ్చే విధంగా మరి ఇక్కడ ఏవేవైతే మూతబడ్డ స్కూల్ ఉన్నాయో వాటన్నిటిని కూడా తెరిపిస్తా అని చెప్పిన పెద్ద మనిషి చెయ్యాలా, ఇన్ని స్కూళ్ళు అవసరం లేదు, అన్నిటినీ తగ్గించేస్తాం, ప్రతి స్కూల్లో కనీసం 30 మంది, ప్రతి క్లాసులో 30 మంది ఉండే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి, అంటే తండాలు అదే విధంగా చిన్న చిన్న గూడాలకు మళ్ళీ విద్యను దూరం చేసే ప్రయత్నాలు జరగబోతా ఉన్నాయనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. ఇక మరోవైపు ఆంధ్ర, కర్ణాటక తలొగ్గిన ముఖ్యమంత్రి పాలమూరి ద్రోహి రేవంత్ రెడ్డి అని చెప్పి నిన్నటి రోజున బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తా ఉన్నది. ఇలా పాలమూరు ప్రాజెక్టులను 2.5 సంవత్సరాలుగా ఎండబెట్టి వాటికి తట్టెడు మట్టిపోయకుండా 90% పూర్తయినటువంటి ప్రాజెక్టులను కూడా మరి పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయలేని దద్దమ్మ ఇయ్యాలా కర్ణాటక, ఆంధ్రలకు తలొగ్గి ఇలా పాలమూరుకు ద్రోహం చేస్తూ ఇంకా పాలమూరులో వేరు ఇతర పార్టీలను అడుగుపెట్టనీయమని ఏ మొహం పెట్టుకొని మాట్లాడుతా ఉన్నాడని చెప్పి బీఆర్ఎస్ నేతలు మరి ఇక్కడ ప్రశ్నిస్తున్న పరిస్థితిని మనం చూడవచ్చు. మరోవైపు చూసుకున్నట్టయితే తరుగు పేరుతోటి మరి ఏదైతే ఆ తరుగు దోపిడీతోటి రైతు గుండె ఆగింది. మరి ఆ ఏదైతే 45 రోజుల పాటు ఇక్కడ ధాన్యం కొనుగోలు కేంద్రాలలో వేచి ఉండి పంట మరి ఇక్కడ ఏదైతే కొనుగోలు సమయంలో ఏదైతే ఆయన తూకం సమయంలో మరి తరుగు పేరుతోటి ఆయనకు సంబంధించిన ధాన్యాన్ని అత్యధికంగా కోత విధిస్తే తట్టుకోలేక గుండె పగిలి చనిపోయిన అంశాన్ని కూడా మనం ఇక్కడ ప్రధానంగా చూడవచ్చు. ఇక మరోవైపు మా ఊరి పేరే ఉద్యమం, మా ఇంటి పేరే చైతన్యం అని చెప్పి మరి మలేషియాలో జరిగినటువంటి రాష్ట్ర అవతరణ వేడుకల్లో బీఆర్ఎస్ శ్రేణులకు ఉత్తేజం కలిగించే విధంగా నిన్నటి రోజున కేటీఆర్ వ్యాఖ్యలు చేసి ఇలా బీఆర్ఎస్ అంటేనే తెలంగాణ, తెలంగాణ అంటేనే బీఆర్ఎస్ అని చెప్పి మరోసారి మరి పునరుద్ఘాటించిన పరిస్థితిని కూడా మనం చూడవచ్చు. వార్తా కథనాలను కనుక పరిశీలించినట్టయితే ముందుగా నమస్తే తెలంగాణలో చూసుకుంటే, హిట్లర్ నాకు స్ఫూర్తి, హైడ్రా అనేది హిట్లర్ ఫేవరెట్ పదం, హిట్లర్ కు ఉన్న కోర్ టీం పేరు హైడ్రా ఎవరినైనా అంతం చేయగలదు. బెంగళూరు వేదికగా రేవంత్ వ్యాఖ్యలు. హెచ్చులకు పోతూ అబాస్ పాలైన సీఎం, హిట్లర్ కోర్ టీం కు హైడ్రాకు నో లింకు, హైడ్రా గ్రీక్ పదం అంటూ నెటిజన్ల ట్రోలు, మార్వెల్ సిరీస్ చూసి స్టోరీ అల్లాడని ఎద్దేవా నరహంతకుడు ఆదర్శం ఏంటని ఫైర్. ఇక్కడ చూసుకున్నట్టయితే మరి హైడ్రా అనేది హిట్లర్ కోర్ టీం పేరు హైడ్రా అని చెప్తా ఉన్నాడు. సరే, హిట్లర్ కోర్ టీం కు హైడ్రా అనేది పేరు కాదు అని చెప్పి నెటిజన్లందరూ నిన్నటి రోజున ధీటుగా సమాధానం ఇచ్చిండ్రు. కానీ ఆయన ఉద్దేశం ఏంది అని అంటే హైడ్రా ఎవరినైనా అంతం చేయగలదట. అంటే హిట్లరు ఎంతటి నియంతో మనం చూసినాం, లక్షలాది మందిని మట్టుబెట్టి రాక్షసానందం పొందిన నియంత ఇవాళ నియంతకు ఇష్టమైన పేరును నేను హైడ్రాకు పెట్టుకున్నా అంటే హైడ్రాను దేనికోసం వినియోగించుకోవడానికి పెట్టుకున్నాడు. మరి గతంలోనే చూసిండు, ఎవరైతే బాధపడతా ఉంటే తాను విపరీతంగా సంతోషపడతా అని చెప్పి బాహాటంగానే చెప్పిన రేవంత్ రెడ్డి ఇవాళ నియంత పరిపాలన సాగిస్తా ఉన్నాడు. మరోవైపు హైడ్రా పేరుతోటి ఏదైతే నిరుపేదలందరినీ రోడ్డున పడేసి మొన్న చూసినాం వెలుగుమట్టలో, ఖమ్మం జిల్లా వెలుగుమట్టలో చూసినాం, సుమారు 800 ఇండ్లను నేలమట్టం చేసి రాక్షసానందం పొందుతా ఉన్నాడు. ఇవాళ హిట్లర్ నాకు ఆదర్శం, హిట్లర్ నాకు స్ఫూర్తి అంటా ఉన్నాడు అనంటే ఈయన భావజాలం ఏ విధంగా ఉన్నది, ఈయన ఏ విధమైనటువంటి
మరి ఇక్కడ ఆదర్శంగా ఎవరిని తీసుకోవాలి? ఇవాళ నాకు గాంధీ ఆదర్శం అన్న వాళ్ళని చూసినాం, కానీ గాడ్సే ఆదర్శం అన్న వాళ్ళని చూస్తా ఉన్నాము. మరి ఏదైతే వాళ్ళని ఏ విధంగా అభివర్ణిస్తా ఉన్నామో ఇవాళ హిట్లర్ ఆదర్శం అన్న వాళ్ళని కూడా అదే విధంగా చూడాలి. మరి ఇక్కడ ఆర్ఎస్ఎస్ కు సంబంధించిన వాళ్ళు కానీ లేకపోతే బీజేపీలో కొంతమంది మరి ఇక్కడ మాకు గాడ్సేనే ఆదర్శం అని చెప్పుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. మరి వాళ్ళను మించి ఇవాళ హిట్లరే నాకు ఆదర్శం అని చెప్తా ఉన్నాడు అని అంటే మరి హిట్లర్ ఆదర్శం అంటే ఈయన పరిపాలన తీరు ఏ విధంగా ఉంటది? మరి ఈయన ఏ విధంగా ప్రజలను సుభిక్షంగా ఉంచుతాడా, రోడ్డున పడేస్తాడా, రాక్షసానందం పొందడానికి ఎంతమందినైనా అంతం చేయడానికి మరి ఆయన వెనుకాడు. గతంలో హిట్లరు అందరినీ అంతమొందిస్తే ఈయన అందరి మీద కూడా అక్రమ కేసులు పెట్టి జైళ్లలో పడేసి రాక్షసానందం పొందుతా ఉన్నాడు. ఈయన ఏదైతే ఓటుకు నోటు దొంగ దొరికి జైలుకు పోయిండో నా తీరే అందరు కూడా జైళ్లకు పోవాలని చెప్పి బీఆర్ఎస్ నాయకుల మీద అక్రమ కేసులు పెడుతున్న పరిస్థితిని మనం చూస్తూనే ఉన్నాం. జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్ స్ఫూర్తితో నేను హైడ్రా తెచ్చిన. హైడ్రా అనేది హిట్లర్ ఫేవరెట్ పదం. హిట్లర్ కు ఉన్న కోర్ టీం పేరు హైడ్రా. హైడ్రా అంటే ఎవరినైనా అంతం చేయొచ్చు అని అర్థం. కాబట్టి నేను హిట్లర్ ఆదర్శంగా తీసుకొని ఈ వ్యవస్థకు హైడ్రా అని పేరు పెట్టినా అని చెప్పి జాతీయ దినపత్రిక ది హిందూ పత్రికకు శనివారం నిర్వహించిందో కార్యక్రమం. దానిలో మరి మీడియా సాక్షిగా చెప్తా ఉన్నాడు హైడ్రా అంటే ఎవరినైనా అంతం చేస్తుంది. నేను అందుకే ఈ హైడ్రాని తీసుకొచ్చిన. ఈ హైడ్రా నాకు పడనోళ్ళు ఎవరన్నున్నా, నిరుపేదలు ఎవరన్నున్నా, వెనుక ముందు ఎవరు లేనోళ్ళున్నా, లేదంటే మేము అడిగితే డబ్బులు లేనోళ్ళు ఎవరైతే ఉంటే వాళ్ళందరినీ హైడ్రా సమూలంగా మరి వాళ్ళ ఇళ్లను కూలగొడుతుంది. హిట్లర్కు నచ్చిన పదాన్ని నేను పెట్టుకున్నా, నేను కూడా నీ అంత నీ అని చెప్పి చెప్తా ఉన్నాడు ఆయన. ఎందుకంటే 2.5 సంవత్సరాల తర్వాత మేము వచ్చేది లేదు, సచ్చేది లేదు. ఈ 2.5 సంవత్సరాలు నాకు భయపడి ప్రతి ఒక్కరు కూడా కప్పం కట్టాలి, నేను కూడా ఢిల్లీకి కప్పం కట్టుకొని నా సీటును కాపాడుకోవాలని చెప్పి మరి నేను ప్రయత్నం చేస్తా ఉన్నాడు. నీ అంతా అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడకుండా చెప్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి. అని అంటే నన్ను ముఖ్యమంత్రి చేసినోనికి సిగ్గుండాలి, నాకేమి సిగ్గు అని చెప్పి మరి ఇక్కడ ఆయన చెప్తా ఉన్నట్టుగా కనబడతా ఉన్నది. ఎవడన్నా హిట్లర్ను ఆదర్శంగా తీసుకుంటాడా మనం ఇక్కడ గమనించాలి. మరి హిట్లర్ అనేది చిరంజీవి సినిమా వచ్చింది ఒకటి. ఆ హిట్లర్ గా ఆయనను ఏ రకంగా చూపిస్తారు, ఆయనను ఒక నియంతగా చూపిస్తారు. ఆయన ఇంటి ముందు నుంచి చూడడానికో లేకపోతే వాళ్ళ చెల్లెళ్ళ ముఖం చూడడానికో ఊరంతా భయపడతా ఉంటారు. ఎందుకంటే అబ్బో హిట్లర్ చెల్లెళ్ళు, హిట్లర్ వస్తాడు అని. హిట్లర్ అంటే మనకు పూర్తి స్థాయిలో బద్ధ వ్యతిరేకమైన వ్యక్తి, సమాజంలో ఉండకూడని వ్యక్తిగా మనం అభివర్ణిస్తాం. అలాంటి వ్యక్తినే నేను అని మరి బాజాప్తా చెప్పుకుంటా ఉన్నాడు అని అంటే ఆయన జ్ఞానం ఏపాటిదో ఒకసారి అర్థం చేసుకోవాలి మనం. ఇకపోతే బడులను 4,000 కుదిస్తారట. తెలంగాణకు 27,000 ప్రభుత్వ స్కూళ్ళు అవసరం లేదు. తండాకో గూడానికో స్కూల్ అవుట్డేటెడ్ విధానం. క్లస్టర్కు ఒక స్కూల్ ఉండాలన్నది మా పాలసీ. తరగతిలో 30 మంది విద్యార్థులు ఉండేలా రేషనలైజేషన్. మనకున్న 27,000 స్కూళ్లను 4,000కు తగ్గించాలని మా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన ది హిందూ హ్యాండిల్ కాంక్లేవ్ లో సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సర్కారు విద్యను నిర్వీర్యం చేస్తూ ప్రభుత్వ ఉపాధ్యాయుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తూ కార్పొరేట్ స్కూళ్ల వ్యవస్థకు వంతవాడుతూ వస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి ప్రభుత్వ పాఠశాలలపై తనకున్న దురుద్దేశాన్ని బయటపెట్టిండు. విద్యాశాఖ మంత్రిగా కూడా ఉండి ప్రభుత్వ విద్యా వ్యవస్థను ప్రోత్సహించి బలోపేతం చేయాల్సింది పోయి అసలు ఇన్నిగానం ప్రభుత్వ పాఠశాలలే అవసరం లేదని తేల్చి పారేశారు. గతంలోనూ టీచర్ల బోధనను పక్కన పెట్టి రాజకీయాల్లో పాల్గొంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉపాధ్యాయులకు జీతాలు ఎక్కువ ఉన్నాయి అని వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు రాష్ట్రంలో పాఠశాలల సంఖ్య కూడా ఎక్కువగా ఉన్నదని చెప్తా ఉన్నాడు. ఇలా తండాకోటి గూడానికోటి స్కూల్ అవసరం లేదట. ఇవాళ ఏదైతే బహుదూరం నడిచి వెళ్ళి మరి ఆ నానా ఇబ్బందులు పడి చదువుకున్న వాళ్ళని చూసినాం. అందులో మరి విద్యార్థులందరికీ కూడా విద్య అందుబాటులోకి రావాలంటే ప్రతి గూడెంలో కూడా స్కూల్ ఉండాలి, ప్రతి తండాలో కూడా స్కూల్ ఉండాలి అని చెప్పి స్కూళ్లను గత ప్రభుత్వాలన్నీ కూడా విస్తరించుకుంటూ వస్తే అదంతా అవుట్డేటెడ్ విధానం. ఇవాళ నేను కొత్త విధానం పెడతా, ఎందుకంటే నేను హిట్లర్నని మరి ఆయన చెప్పుకుంటున్న పరిస్థితి. నిన్నట్రాక గుంపు మేస్త్రి ఉండే మరి ఇది కూడా వ్యూహాత్మకమైన మరి ఆయన ఏదైతే మాటలు కావచ్చు. నన్ను అందరు గుంపు మేస్త్రి అంటా ఉన్నారు. గుంపు మేస్త్రి అంటే నా స్థాయి తగ్గిపోతా ఉన్నది. రేపటి నుంచి నన్ను హిట్లర్ అని పిలిస్తే మరి లోపల ఆయన ఇగో సాటిస్ఫై అవుతుంది కావచ్చు. ఎందుకంటే ఆయన నాకు నేనే నియంతను అని చెప్పి చెప్పుకోవడానికి కూడా గర్వపడతా ఉన్నాడు. నన్ను మరీ పొట్టిగా గింతంతే ఉన్నాడు అని చెప్పి ఎవడు నాకు భయపడతలేడు. నేను హిట్లర్ అని చెప్తున్నా మరి అందరు గడగడలాడతారేమో అన్నట్టుగా కూడా ఉన్నది రేవంత్ రెడ్డి వ్యవహార శైలి. ఇప్పటికే అధికారులందరూ కూడా దూరం అవుతా ఉన్నారు. 2.5 సంవత్సరాల్లో అధికారులు మరి వాళ్ళ ఏదైతే వాళ్ళ సర్వీస్ కి మచ్చ తెచ్చే విధంగా
ఉండడంతో ఇప్పటికే ఐఏఎస్లు అందరూ కూడా ఈయన చెప్పినట్టల్లా ఆడడానికి నిరాకరిస్తా ఉంటే 6 నెలలకోసారి ఐఏఎస్లను మార్చనే ఉన్నాడు. అయినప్పటికీ కూడా ఎవరు కూడా మరి ఈయనకు వంతపాడడానికి సిద్ధంగా లేరు. ఒకరో ఇద్దరు ఐఏఎస్లను దగ్గర పెట్టుకొని మరి ఈ వ్యవహారాన్ని అంతా నడిపి ఇవాళ తెలంగాణను భ్రష్టు పట్టిస్తున్న పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. రాబోయే రోజులలో ఓట్లు అడిగే వ్యక్తి ఎంత ఆదర్శంగా ఉండాలి, నేను మళ్ళోసారి సీఎంగా కావాలనుకుంటున్న వ్యక్తి ఎంత ఆదర్శంగా ఉండాలి, ఎవరిని ఆదర్శంగా తీసుకోవాలి. మరి ఏదైతే ప్రపంచంలో కానీ దేశంలో కానీ అనేక మంది మహనీయులు ఉన్నారు. ఆ మహనీయునితోటి పోల్చుకోకుండా హిట్లర్ తోటి పోల్చుకుంటున్నాడు. హిట్లరే నాకు స్ఫూర్తి అంటా ఉన్నాడు అని అంటే మరి ఇలాంటి వ్యక్తికి ఎలాంటి భావజాలం ఉన్నది, ఆయన ఐడియాలజీ ఏ విధంగా ఉన్నది, ఆయనకు జ్ఞానం ఏ పాటు ఉన్నది అనేది కూడా అర్థం చేసుకోవాలి. అంటే గుంపుమేసి పేరు పోగొట్టుకోవడానికి ఆయనకైనే హిట్లర్ అని పేరు తగిలించుకున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ ప్రధానంగా చూడవచ్చు. ఇకపోతే మరి ఇక్కడ అధికారులకు వచ్చినప్పటి నుంచి స్కూళ్ళను ఏ విధంగా నిర్వీర్యం చేస్తా ఉన్నాడో మనం చూస్తూనే ఉన్నాం. గురుకుల విద్యా వ్యవస్థను కుప్పగొల్చిండు. గతంలో బీఆర్ఎస్ హయాంలో చూసుకున్నట్లయితే 200 ఉన్న గురుకుల పాఠశాలను 1000 వరకు పెంచి గురుకుల విద్యను కార్పొరేట్ విద్యకు ధీటుగా తయారు చేసి ఇవాళ ఐఏఎస్ ఐపీఎస్ వరకు కూడా మరి గురుకులాల నుంచి అయిన వాళ్ళు ఉన్నారు. ఇవాళ చూసుకున్నట్టయితే మరి గురుకులాలకు పోవడానికే భయపడతా ఉన్నారు. గురుకులాలు మృత్యు ఘోరాలుగా మారినాయి. అక్కడ కరెంటు షాకులతోటి మృత్యువాత పడతా ఉన్నారు, పాము కాట్లతోటి మృత్యువాత పడతా ఉన్నారు. ప్రధానంగా ఏదైతే విషాహారం తిని మరి హాస్పిటల్ల పాలై మృత్యువాత పడుతున్న పరిస్థితులు కూడా కోకొల్లలుగా నెలకొన్నా కూడా విద్యాశాఖ మంత్రిగా ఉండి దాన్ని అరకట్టలేని మరి ఈ దద్దమ్మ మంత్రి ఇవాళ పాఠశాలలను కూడా తగ్గిస్తా అని చెప్తా ఉన్నాడు. ఇవాళ తండాల నుంచి గూడాల నుంచి అధిక దూరం పోయి మరి ఏ విధంగా చదువుకుంటారు, వాళ్ళకు విద్యను అందుబాటులోకి తీసుకురావడానికి స్కూళ్ళ సంఖ్యను పెంచాలని చెప్పిన వాళ్ళే ఇవాళ మేము తగ్గిస్తాం 27,000 స్కూళ్లను 4,000 స్కూళ్లకు తగ్గిస్తే ఎన్ని కిలోమీటర్లకు ఒక స్కూల్ చొప్పున ఉంటుందో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఇది విద్యను సామాన్యులకు దూరం చేసే కుయుక్తి కాదా, ఇది కార్పొరేట్ పాఠశాలలకు మరి ఇక్కడ ఈయన ఏదైతే వంటవాడుతున్న పరిస్థితి కాదా మనం చూస్తా ఉన్నాం. అనేక ప్రైవేట్ హాస్పిటల్ ముఖ్యమంత్రి హోదాలో పోయి వాటిని ఓపెన్ చేసి ఈ సంఖ్య ఇంకా 100కు పెరగాలని చెప్పి మరి ఈయన చెప్తున్న పరిస్థితులను కూడా చూసినాం. ఈయన కార్పొరేట్ హాస్పిటళ్లకు కార్పొరేట్ విద్యాలయాలకు అండగా నిలుస్తూ ఇలా ప్రభుత్వ విద్యకు మంగళం పాడుతా ఉన్న పరిస్థితిని కూడా మనం చూడవచ్చు. రేవంత్ పాలమూరు ద్రోహి, కృష్ణానదిని చెరబట్టి దక్షిణ తెలంగాణకు ఉరిబిగించేందుకు కేంద్రంలోని బీజేపీ, కర్ణాటకలోని కాంగ్రెస్, ఏపీలోని టీడీపీ ప్రభుత్వాలతో కలిసి రేవంత్ సర్కార్ చేస్తున్న కుట్రలను దక్షిణ తెలంగాణకు కాంగ్రెస్ ఊరి శీర్షికన శనివారం నమస్తే తెలంగాణ ప్రచురించిన కథనం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో సాగునీటి రంగంలో సంచలనం సృష్టించింది. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే పాలమూరు ద్రోహి, రేవంత్ పాలమూరు ద్రోహి ఎందుకు అనంటే పాలమూరుకు ప్రాణాధారమైన జూరాలను, దక్షిణ తెలంగాణకు జల భాండాగారమైన శ్రీశైలాన్ని బలిపెట్టేందుకు 3 ప్రభుత్వాలు పన్నిన పన్నాగం దానికి రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారు కూడా సహకరిస్తుండడం నిజమేనని నమస్తే తెలంగాణ చెప్పింది. అక్షర సత్యమని కేంద్ర జల సంఘం రాష్ట్ర సాగునీటి రంగ నిపుణులను చర్చకు వచ్చింది. ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టి తెలంగాణ నలుమూలలకు పారించి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయాలని 10 ఏళ్ల పాటు కేసీఆర్ అహర్నిశలు శ్రమించి ప్రాజెక్టులు కట్టిస్తే రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఉన్న ప్రాజెక్టులను పండబెట్టి తెలంగాణ నీటి హక్కులను పక్క రాష్ట్రాలకు దారాదత్తం చేస్తున్నాడని బీఆర్ఎస్ నేతలు మండిపడ్డ పరిస్థితిని కూడా చూడవచ్చు. ఏపీ, కర్ణాటక కోసం పాలమూరుకు మరణ శాసనం, ప్రాజెక్టులపై సమీక్షించి నయా పైసా ఇవ్వని సీఎం రేవంత్. సోమశిలలో ఏం సమీక్షించారో ప్రజలకు ముఖ్యమంత్రి చెప్పాలి. 1 ఎకరా కూడా నిలువకున్న సాగు పెంచామన్న విడ్డూరం. బీఆర్ఎస్ పాదయాత్ర భయంతోనే పాలమూరు ప్రాజెక్టుల సందర్శన. మాజీ మంత్రులు లక్ష్మారెడ్డి, శ్రీనివాస్ గౌడ్ ధ్వజం అని చెప్పి మరి మహబూబ్ నగర్ కు సంబంధించిన నేతలందరూ కూడా ఇక్కడ మరి ఏదైతే ఈయన ప్రాజెక్టులను సమీక్షిస్తా ఉన్నాము, మేము పాలమూరు బిడ్డను మొత్తం పాలమూరు ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తా అన్నాడు. 2.5 సంవత్సరాల నుంచి తట్టెడు ఎందుకు మట్టిపోయలేదా అంటే మరి దానికి ఈయనకు అవగాహన అయడానికి 2 సంవత్సరాలు పట్టిందట. మరి మాటలు కోటలు దాటాయి, పనులు మాత్రం గడప దాటది. ఇవాళ బీఆర్ఎస్ పాదయాత్ర చేస్తా అన్నతోటి అడావిడిగా ఉరికిపోయి అట్లా సమీక్ష చేసిండు. మరి సమీక్ష చేసి దానికి ఏమన్నా నిధులు కేటాయించిండా అనంటే శూన్యం. మీరు ఏదైతే భూసేకరణ చేయండి, భూసేకరణ తర్వాతే ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్దామంటాడు. మరి 95% భూసేకరణ పూర్తి అయిపోయింది, ఇంకా 5% భూసేకరణ నడుస్తూ ఉంటది. మిగతా పనులు ఏవైతే ఉన్నాయో వాటిని చేయడానికి మరి నిధులు కేటాయించమంటే మాత్రం నిధులు లేవు, ఖజానాలో నిధులు లేవు. నిధులు మరి లేక ఇవాళ మనకు రావాల్సిన కృష్ణా వాటాను కూడా వాడుకోలేని దద్దమ్మ ఇవాళ రేవంత్ రెడ్డి. ఇవాళ ఏదైతే తెలంగాణకు జల భాండాగారమైనటువంటి మరి ఇక్కడ గోదావరి మరి నిండుకుండలా ఉండేటువంటి గోదావరిని ఇవాళ ఎండబెట్టి భూగర్భ జలాలన్నింటినీ కూడా అడుగంట చేసి ఇవాళ
ప్రాణహిత నీటిని గోదావరి నీటిని వృధాగా మరి కిందికి వదిలితే వాళ్ళు బనక చెరువులా కట్టుకుంటామని చెప్పి నల్లమల్ల సాగర్ కట్టుకుంటామని చెప్పి వాళ్ళకి ఆశలు రేకెత్తిచ్చిందే ఈ దద్దమ్మ ప్రభుత్వం కాదా? ఒకసారి ఆలోచన చేయాలి. చంద్రబాబు కనసాలలోనే తీరని ద్రోహం, కాంగ్రెస్ వల్లే పాలమూరుకు అన్యాయం, అవగాహన లేకనే సీఎం అడ్డగోలు మాటలు, ప్రాజెక్టుల్ని పూర్తి చేసింది తొలి సీఎం కేసీఆరే, 2.5 ఏళ్లుగా పండబెట్టింది రేవంత్ రెడ్డి, కర్ణాటక ప్రాజెక్టులతో రాష్ట్రానికి తీరని నష్టం, ఇప్పటికైనా కళ్ళు తెరిచి పాలమూరు ప్రాజెక్టులన్నింటినీ వెంటనే పూర్తి చేయాలి, లేదంటే నిన్ను నీ పార్టీని బొందబెట్టుడే అంటున్న మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. మరి ఇక్కడ చంద్రబాబు కనుసన్నలలో నీ తీరని ద్రోహం చేస్తా ఉన్నాడు అని అంటే చంద్రబాబుకు గురుదక్షిణ ఇస్తాడా, లేదంటే ఆయన సీటును కాపాడుకోవడం కోసం తెలంగాణ హక్కులన్నింటినీ కూడా తాకట్టు పెడతాడా? ఒకసారి ఆలోచన చేయాలి. ఇవాళ మరి ఇక్కడ ఏదైతే ఆ సుందీల ప్రాజెక్టు కానీ అన్నారం ప్రాజెక్టు కానీ చెక్కు చెదరకుండా ఉన్నది, దానిలో సిపిఏజీల పేరుతోటి ఇవాళ ఆ గేట్లు కూడా ఎత్తేసిండు. ఇవాళ ఏదైతే మరమ్మతు చేయడానికి పరీక్షలన్నీ చేయడానికి ఆలస్యమైన మంచిదే, కన్నెపల్లి నుంచి నీటిని ఎత్తి మరి సుందిల్లా అన్నారం ప్రాజెక్టు నింపి తద్వారా ఎల్లంపల్లి నింపి ఎల్లంపల్లి ద్వారా రిజర్వాయర్లన్నీ కూడా నింపే అవకాశం ఉన్నప్పటికీ మరి ఇక్కడ అన్నారం గేట్లు తెరిచి సుందిల్ల గేట్లు తెరిచి ఇలా ప్రాణహిత నీటిని అన్నింటినీ కూడా కిందికి వదిలేస్తున్న దుర్మార్గుడు ఇలా రేవంత్ రెడ్డి కాదా? ఒకసారి ఆలోచన చేయాలి. ఇవన్నిటికీ కారణం ఇలా కేవలం ఆ కాళేశ్వరం ప్రాజెక్టు ఫెయిల్ అయింది అని చెప్పి కాళేశ్వరం ఫలాలు అందుకుంటున్న రైతులను మరి వాళ్ళ దృష్టి మరల్చడానికి ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మరి పంటలు పండినాయి అని చెప్పి మరి కేంద్ర సంస్థలు కూడా నివేదికలు ఇచ్చినా కూడా వాటన్నిటిని కూడా మరి అబద్ధమని దుష్ప్రచారం చేయడం కోసం ఇవాళ ఏదైతే అన్నారం గేట్లు తెరిచి సుందీల గేట్లు తెరిచి మరి ఇక్కడ మేడిగడ్డ ప్రాజెక్టును రిపేర్ చేయకుండా గోదావరిని ఎడారి చేసి ఇవాళ తాగునీటికి సాగునీటికి మరి కొరతను తీసుకొని వస్తా ఉన్నాడు. ఎల్నినో ప్రభావం పడబోతా ఉన్నది. ఇప్పటికే మరి కరువు కాటకాలతోటి ఇతర రాష్ట్రాలని ఇబ్బందులు పడే పరిస్థితులు ఉంటే మనల్ని కాపాడే కాళేశ్వరాన్ని ఈయన ఎండబెట్టి ఇవాళ తెలంగాణకు కూడా కరువు కాటకాలు తీసుకురాబోతా ఉన్నాడు రేవంత్ రెడ్డి అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇక మన ఊరి పేరు ఉద్యమం, ఇంటి పేరు చైతన్యం, వైతాళికుల పురిటిగడ్డ, చరిత్ర సృష్టికర్తల నిలువ, ఉద్యమాల ఉగ్గుపాలు దాగి పెరిగిన వాళ్ళం తెలంగాణ. ప్రతి తరంలో ఒక రణం ఉన్నది, డిక్షనరీల కంటే ముందే తెలంగాణ పుట్టింది. సాయుధ పోరాటాలు, ప్రజా ఉద్యమాలు, త్యాగాలతో మన సమాజం సారవంతమైంది అని చెప్పి మన మలేషియాలో ఏదైతే తెలంగాణ పౌరులు, మన తెలంగాణ బిడ్డలు అక్కడ మరి ప్రత్యేక ఏదైతే మనకు ఏర్పడ్డటువంటి రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను అక్కడ నిర్వహించిండు. ఈ సందర్భంగా మరి ఆయన మాట్లాడుతూ ఎవరైతే ఆంధ్ర పెత్తందారులతోటి ఆంధ్ర రాజకీయ నాయకులతోటి తమ ఉనికిని కాపాడుకోవడానికో తమ ఉనికిని నిలబెట్టుకోవడానికో మరి తెలంగాణ మీద విషం కక్కుతా ఉన్నారు. మొన్నటికి మొన్న ఒక వ్యక్తి అక్కడ పోయి తెలంగాణ అనే పదం డిక్షనరీనే లేదని అంటాడు. మరి తెలంగాణ అనే పదం డిక్షనరీనే లేకపోతే తెలంగాణ సాయుధ పోరాటం ఎప్పుడు ప్రారంభమైంది? అదే విధంగా చూసుకున్నట్టు ఏమంటే అసలు ఆంధ్రాకును మన తెలంగాణకు సంబంధం ఏది? ఆంధ్ర అనేది మద్రాసులో ఉండేది, హైదరాబాద్ ప్రత్యేక రాష్ట్రంగా ఉండేది. తెలంగాణతో కూడినటువంటి హైదరాబాద్ అనేది మరి ప్రత్యేక రాష్ట్రంగా ఉండేది. కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రవన్నీ ఇలా తెలంగాణను మరి ఏదైతే రాజధాని కూడా లేని, సరైన భవనాలు కూడా లేని మరి ఆంధ్రను తెలంగాణను కలిపి ఆంధ్రప్రదేశ్ను చేసి ఇవాళ మరి వలసవాదుల చేతులలో మన రాష్ట్రాన్ని తీసుకుపోయి పెడితే మరి 60 సంవత్సరాల పాటు సుదీర్ఘ పోరాటం తర్వాత కేసీఆర్ నేతృత్వంలో మనం తెలంగాణ సాధించుకుంటే ఇంకా తెలంగాణలో ఉన్న కొన్ని కుక్కలు ఆంధ్ర పెత్తందారుల బూట్లు నాకుతూ ఇవాళ తెలంగాణ మీద విషం కక్కుతా ఉన్నారు. కాబట్టే ఇవాళ తెలంగాణకు శ్రీరామ రక్ష అయినటువంటి బీఆర్ఎస్ ను కడుపులో పెట్టుకొని చూసుకోవాల్సిన బాధ్యత తెలంగాణ పౌరుల మీద ఉన్నది. ఇవాళ బీఆర్ఎస్ఏ లేకపోతే ఈ జాతీయ పార్టీలు తెలంగాణను ఆంధ్రులకు మళ్ళీ అమ్ముకుంటారనే విషయాన్ని కూడా ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి మనందరం. తరుగు దోపిడీతో ఆగిన అన్నదాత గుండె, ధాన్యం అమ్ముకునేందుకు 45 రోజుల నిరీక్షణ, మిల్లర్లు తీసిన తరగే ఏకంగా 40 బస్తాల వడ్లు, తీవ్ర మనోవేదనతో గుండెపోటుతో రైతు మృతి. సిద్దిపేట జిల్లా నారాయణరావుపేటలో మృతుడు కనకయ్య కుటుంబానికి హరీష్ రావు పరామర్శ అని చెప్పి 45 రోజులు కొనుగోలు కేంద్రాలలో ఉండి మరి ఆయన వడ్లు అమ్ముకోవడానికి పెడితే ఏకంగా 40 బస్తాల వడ్లు కడి చేసిరట. అంటే ఒక లారీ మరి అలా ఒక లారీ 2 లారీలో ఆయన అయితే దానిలో 40 బస్తాలు కోస్తే ఆయన గుండెకి చనిపోయిండు. మరి అలా మద్దతు ధర కోసం అని చెప్పి ఆయన 45 రోజుల పాటు వెయిట్ చేస్తే లాస్ట్కి వచ్చింది ఏంది, 40 బస్తాల వడ్లు కోస్తే ఆయన తట్టుకోలేక అంతటి నష్టాన్ని తట్టుకోలేక గుండాగి చచ్చిపోయిన పరిస్థితిని మనం ఇక్కడ చూడవచ్చు. ఇదంతా కూడా ఖచ్చితంగా ప్రభుత్వాన్ని మరి కనకయ్య సర్కార్ హత్య అని చెప్తున్న పరిస్థితి. రైతు మృతికి సర్కారే కారణం. 45 రోజులుగా ధాన్యం కొనకుండా జాప్యం, తడిసిన వడ్లు కొనాలని ప్రాధాన్యపడితే 40 సంచులు కడిగేసారట.
పంట అమ్ముకోవాలంటే రైతు కళ్ళల్లో రక్తం వస్తుందని చెప్పి హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేసి, నువ్వు తడిసిన వడ్లను ప్రతి గింజ కూడా కొంటాం, చిన్న కూడా మేము కడిగేయమని చెప్పారు ఈ దుర్మార్గులు. ఇప్పుడు చూసుకుంటే అయితే 40 బస్తాలు కడిగేసిరట. ఇక ఆయనకు ఆ పెట్టుబడి మందం కూడా రాని దుస్థితులలో ఆయన ఆవేదన చెంది మనస్తాపంతో గుండాగి చనిపోయిన పరిస్థితిని మనం ఇక్కడ చూడవచ్చు. కాంట్రాక్టర్లపై సర్కార్ కక్ష సాధింపు, బకాయిలు అడిగితే బెదిరింపులు, పెండింగ్ బిల్లులు ఇవ్వాలని చెలో హైదరాబాద్ కు కాంట్రాక్టర్ల పిలుపు, గుత్తేదారులను భయభ్రాంతులకు గురి చేసేందుకు అత్యవసరమేమో నిధులు ఇవ్వకపోయినా పర్వాలేదు, పనులు ఆపేయడం సమ్మతమేనని బలవంతంగా రాతపూర్వక అంగీకారం, 20,000 కోట్లు బిల్లు ఎగ్గొట్టి మాపైనే ఒత్తిడి తెస్తారా అని చెప్పి కాంట్రాక్టర్ల ఫైర్. 20,000 కోట్ల రూపాయలు రావాలంట ఇవాళ కాంట్రాక్టర్లకు, అవి ఇవ్వండి అని చెప్పి మరి వాళ్ళు ఏదైనా ప్రయత్నం చేస్తే, వాళ్ళు ఏదైనా ఒత్తిడి తెచ్చే కార్యక్రమాలు చేస్తే ఎక్కడ వాళ్ళ మీద అక్కడ భయభ్రాంతులకు గురి చేసి మీ ఇతరగా ఏ పనులు నడతారు ఆ పనులల్లా వాళ్ళను ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నది. మరి కడుపులో పెట్టి చూసుకుంటామని చెప్పి ఇలా తెలంగాణ ప్రజలకు మార్పు పేరుతోటి మేము మిమ్మల్ని మరి కేసీఆర్ ప్రభుత్వం కంటే బ్రహ్మాండంగా చూసుకుంటామని చెప్పి రైతులకు 10,000కు 15,000 ఇస్తా అని, మహిళలకు 2,500 ఇస్తా అని, అదే విధంగా 200 యూనిట్ల కరెంట్ ఇస్తా అని, 500కే సిలిండర్ ఇస్తా అన్నాడు. అన్నిట్లో కూడా చేతులు ఎత్తేసి ఇవాళ ఆర్టీసీని మరి గాడిలో పెట్టేందుకు కార్గో లాంటి ఒక బృహత్తరమైనటువంటి శాఖను అనుసంధానం చేసి ఇవాళ ఆర్టీసీని లాభాల బాటలో పెడితే ఉచిత బస్సు పేరుతోటి మళ్ళా ఆర్టీసీ మీద గుదిబండ వేసి ఇవాళ ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చూస్తా ఉన్నది. ఇవాళ కేసీఆర్ ను దూరం చేసి తెలంగాణను ఆగం చేసి ఇవాళ పూర్తి స్థాయిలో తెలంగాణను తిరోగమనంలో పంపుతా ఉన్నది కాంగ్రెస్. 1000 కోట్ల భూమికి వేలంపాట, నాడు ప్రజా ప్రయోజనాల కోసం వినియోగిస్తామన్న మంత్రి థీమ్ పార్క్ గా మారుస్తామంటూ అధికారుల ప్రకటనలు, కాసుల వేటలో స్థానికుల ఆశలపై నీళ్లు జల్లిన సర్కార్, అడవిని తలపిస్తున్న స్థలం ప్రైవేటుకు అప్పగించేందుకు సిద్ధం అని చెప్పి ప్రభుత్వ స్థలాన్ని ప్రజా ప్రయోజనాలకే వినియోగిస్తామంటూ మాట ఇచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు వారి ఆశలపై నీళ్లు జల్లింది. కాసుల వేటలో పడిన సర్కార్ నగరం నడిబొడ్డున అడవిని తలపించేలా భారీ వృక్షాలతో చుట్టుపక్కల వారికి ఆహ్లాదాన్ని ఆరోగ్యాన్ని పంచుతున్న 8 ఎకరాల భూమిని మరి బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12 ఏసీబీ కార్యాలయం ఎమ్మెల్యే కాలనీకి మధ్యలో ఉన్నటువంటి మరి ఏదైతే గుండెకాయ లాంటిది ఇవాళ హైదరాబాద్ కు గుండెకాయ లాంటి ఆ భూమిని 1000 కోట్లకు అమ్ముకోబోతా ఉన్నది. ఇవాళ ప్రభుత్వం ఏ విధంగా నడుస్తా ఉన్నది అంటే, ఒకటి అప్పుల మీద నడుస్తా ఉన్నది, లేదంటే భూములు అమ్ముకోవడం మీద నడుస్తా ఉన్నది, లేదంటే మద్యం ఆదాయం మీద నడుస్తా ఉన్నది, మొన్నటికి మొన్న పెంచిన భూముల ధరల పెంచుతోటి రిజిస్ట్రేషన్ల మీద నడుస్తా ఉన్నది. ఇక దీనికి మాత్రం ఆదాయ మార్గాలు లేవు. ఆస్తులను పెంచుతాం, ఏదైతే ఆదాయాన్ని పెంచుతాం, మరి ఇక్కడ వీళ్ళకు వంచుతాం, ప్రజలకు వంచుతాం అని చెప్పిన రేవంత్ రెడ్డి మాటలన్నీ కూడా నీటి మూటలే. ఇవాళ కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలన్నింటికి కూడా మంగళం పాలిండు రేవంత్ రెడ్డి. కథం తొక్కిన కాక్రోచ్ అట. సాక్షి దినపత్రిక విషయానికి వస్తే కథం తొక్కిన కాక్రోచ్, విద్యా వ్యవస్థను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాలి, ధర్మేంద్ర ప్రధాన్ వారంలోగా రాజీనామా చేయాలి, కాక్రోచ్ జనతా పార్టీ డిమాండ్, ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద భారీ ధర్నా. కాక్రోచ్ ఏదైతే సుప్రీంకోర్టు న్యాయమూర్తి నిరుద్యోగులను ఏ విషయం పడితే ఆ విషయంలో మీరు ఆందోళన కార్యక్రమాలు చేస్తా ఉన్నారు, కాక్రోచ్ లాగా తయారైందని చెప్పి నిరుద్యోగుల పట్ల అవహేళనగా మాట్లాడిండో అదే పదాన్ని మరి ఇక్కడ ఉటంకిస్తూ కాక్రోచ్ జనతా పార్టీ అని చెప్పి సోషల్ మీడియాలో ఒక అకౌంట్ తెరిస్తే మరి ఏదైతే గంటల వ్యవధిలోనే మిలియన్లకు ఫాలోవర్స్ క్రమంగా కాక్రోచ్ జనతా పార్టీ మరి ఇక్కడ రాజకీయ పార్టీగా మారబోతా ఉన్నదా అని చెప్పి మరి అందరు కూడా దాని వైపు నిలబడతా ఉన్నారు. అధికార ప్రతినిధులను పెట్టిండ్రు. నిన్నటి రోజున అమెరికా నుంచి మరి అభిజిత్ దీప్కే ఇక్కడికి వచ్చిండు. ఏదైతే పార్టీ వ్యవస్థాపకుడు కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు వచ్చిండు. నిన్నటి రోజున ఏదైతే ఈ పేపర్ లీకేజీలు నీటికి సంబంధించి మరి ఈ లీకేజీల మీద కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలనే డిమాండ్ తోటి జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహిస్తే మరి ఇక్కడ వేలాది మంది యువకులు ఆ ధర్నాలో పాల్గొని ఇవాళ ఏదైతే జెన్ జెడ్ ఉద్యమానికి తెరలేపుతా ఉన్న పరిస్థితిని మనం ఇక్కడ చూడవచ్చు. రైతును రాజును చేస్తా, వడ్లే కాదు అన్ని పంటలు పండించండి, కొనుగోలు చేయిస్తా అంటున్న రేవంత్ రెడ్డి. రంగారెడ్డి జిల్లా అభివృద్ధి చెందితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. 60% ఆదాయం ఆ జిల్లా నుంచే. ఫామ్ హౌస్ లో ఉన్న కేడీ, కేంద్రంలో ఉన్న మోడీ మెడలు వంచేందుకు సిద్ధం. నేను అల్లా టప్పాగా రాలేదు, కష్టపడి తొక్కుకుంటూ వచ్చా. ఈ నెల 15 తర్వాత కిషన్ రెడ్డి బండి సంజయ్ సంగతి చెప్తా. నీకు చేతగాని దద్దమ్మ మరి ఇక్కడ అసమర్థ ముఖ్యమంత్రి ఇవాళ వడ్లు కొనడం చేతగాక
కేంద్రం కొనకపోతే సంగతి చెప్తారట. అసలు నీ సంగతి చెప్పాలి, నీ లాగులు కూడా వీకి నీకు తొండలు దొరకబడితే ఇవన్నీ తెలుస్తాయి. గతంలో ఏం మాట్లాడినావు, ఇవాళ ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి నిన్ను దొరకబట్టి నీ నాలుక కొయ్యాల్సిన బాధ్యత ఇవాళ రైతుల మీద ఉన్నది. ఆ రోజు కేంద్రం కొంటలేదంటే మరి ఇక్కడ నోటికొచ్చినట్టు మాట్లాడినావు. ఇవాళ నీకు చేతగాక కేంద్రం కొనకపోతే బండి సంజయ్ చెప్తావట, నువ్వు కొనకపోతే నీ సంగతి ఎందుకు చెప్పద్దు, నీ లాగులో తొండలు ఎందుకు జరగొట్టద్దు ఒకసారి ఆలోచన చేయాలి. రైతును రాజును చేస్తా అంటాడు, సంపినోడే సంతాప సభ పెట్టినట్టు ఇవాళ రైతుల మరణాలకు కారణమైతా ఉన్నాడు. ఇవాళ రైతులకు పెట్టుబడి సాయం అని దద్దమ్మ రేవంత్ రెడ్డి, ఇవాళ రైతులు పండించిన పంట కొనని మరి ఇక్కడ దుర్మార్గుడు రేవంత్ రెడ్డి. ఇలాంటి వారిని ఖచ్చితంగా రాళ్లతోటి కొట్టి సంపాల్సిన బాధ్యత మరి తెలంగాణ ప్రజానీకం మీద ఉన్నది. ఇంకా సిగ్గు లేకుండా మళ్ళా మొత్తం ఏదైతే మరి చేయాల్సిన వ్యక్తే మరి అలా చేతలేదని పక్కుల మీద ఎడుస్తా ఉన్నాడు. 10,000 కోట్ల నా చేతిలో పెట్టుకుని నేను రైతులకు లాభాలు తీసుకొచ్చి చూపిస్తా, ఎక్స్పోర్ట్ చేసి అన్నాడు. మొత్తం 3,24,000 కోట్ల బడ్జెట్ అని చేతిలో ఉన్నది. ఎందుకు చేత కాకుండా చేతగాని మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు? ఇంకా కూడా మళ్ళీ ఏదైతే నోటితోటే గెలవాలని చూస్తా ఉన్నాడు. మరి తప్పు చేసి ఆ తప్పును ఒప్పుకొని ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిన ఈ దుర్మార్గులు ఇంకా ఎదురుదాడి చేస్తా ఉన్నాడు. ఇంకా రైతులు సహనంతో ఉంటే ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళు బక్కుల మీద అభాండాలు వేయడానికే ప్రయత్నం చేస్తారు. మరి ఇలాంటి వాళ్ళని ఎక్కడికక్కడ మరి తిప్పికొట్టాల్సిన అవసరం బీఆర్ఎస్ నాయకుల మీద కూడా ఉన్నది. ఎందుకంటే నిజాన్ని మరి ప్రచారం చేయకపోతే వీళ్ళు చెప్పే అబద్ధాలే నిజమై కూర్చుంటాయని ఇప్పటికైనా బీఆర్ఎస్ నాయకులందరూ కూడా ఎక్కడికక్కడ వీళ్ళ అబద్ధాలను తిప్పికొట్టాల్సిన అవసరం కూడా ఉన్నదని చెప్పి అందరూ గమనించాలి. మేము పన్నులు కట్టి ఢిల్లీకి సలాం కొట్టాలా, పార్లమెంట్ సీట్ల పెంపును మహిళా రిజర్వేషన్లతో ముడిపెట్టడానికి వ్యతిరేకిస్తున్నాం, తెలంగాణకు వచ్చే పెట్టుబడులను గుజరాత్ వెళ్లి పెట్టమంటున్నారు, త్వరలోనే 5,000 పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్. మరి ఆ రోజున ఏదైతే కేసీఆర్ ఏం చెప్పిండు, మాకు వచ్చే పెట్టుబడులన్నింటినీ గుజరాత్ పట్టుకుపోతాడు అని అంటే మరి ఆ రోజు నీకు కేంద్రంతో సఖ్యత లేదన్నావు. ఇప్పుడు బడే బాయ్ చోటే బాయ్ అని ఇద్దరు సెట్టా పట్టాలు వేసుకొని తిరుగుతాడు. మరి ఏం బీక్తాన్నావు? ఈ 2.5 సంవత్సరాల నుంచి ఇంకా కొంటలేరు అని మరి మేము సఖ్యత మెయింటైన్ చేస్తాను అన్నావు. మొత్తం మా బడే బాయ్ అన్నావు, వాళ్ళకి అలా మోసే నీళ్లు తాగుతున్నావు. మరి నీ సొంత ప్రయోజనాల కోసం చెప్తాను, రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎందుకు చేస్తలేవు? ఇవాళ ఎందుకు కొనుగోలు చేస్తలేవు అని చెప్పి మళ్ళొచ్చి నేను మీ సంగతి చెప్తా అంటున్నావు. వాడ కూర్చొని నీ బడే బాయ్ దగ్గర కూర్చొని మరి కాళ్ళ వెళ్ళవాడి రైతుల కోసం కాళ్ళ వెళ్ళవాడు, నీ సీటు కోసం కాళ్ళ వెళ్ళవాడు కాదనే విషయాన్ని ముందు నువ్వు గమనించాలి. పంట మారితే సాగు బాగు, ప్రభుత్వానికి రైతు కమిషన్ నివేదిక. ఇది ఎవరైనా చెప్పారే, పంట మారితే సాగు బాగుంటది, లేకపోతే పీల్చి పిప్పి చేస్తాను అని. అందుకే కదా బీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పటికప్పుడు మరి పంట మార్పిడి విధానం అవలంబించాలంటే ఆ రోజున్న ఈ రోజు అధికారంలో ఉన్న ఆనాటి ప్రతిపక్షం కాంగ్రెస్ నాయకులు మరి తలకాయ కొట్టుకుంటూ తిరిగిండ్రు. ఇవాళ మళ్ళా పంట మారవాలని చెప్పి కేసీఆర్ ఏం చెప్పిండో దాన్నే మళ్ళీ చెప్తా ఉన్నారు. ప్రజల గుండె చప్పుడు కమ్యూనిజమే, మత విద్వేష రాజకీయాలు శాశ్వతం కాదు, అసమానతలు పెరిగే కొద్దీ తిరుగుబాటు అనివార్యం, వామపక్ష ఆలోచనలకు ఆదరణ పెరుగుతుంది, మేము బలంగా పొందుకొని ప్రజాశక్తిగా ఎదుగుతాం, మీదంతా కూడా అవుట్డేటెడ్ అయిపోయింది. ఇవాళ సిపిఐ కానీ సిపిఎం కానీ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మరి మెదలడం లేదు. ఎందుకంటే మరి ఖమ్మం జిల్లా ఏదైతే కమ్యూనిస్టులకు పెట్టింది పేరు, అక్కడ వెలుగుమట్లలో 800 ఇళ్లను కూల్చెత్తే కిమ్మనకుండా ఉన్నాయి సిపిఐ సిపిఎంలు. మరి ఏదైతే రేవంత్ రెడ్డి ఇసిరే బిస్కెట్లకు ఆశపడి 2 పార్టీలు మరి నోరు మూసుకొని ఉంటే అక్కడ పోరాటం చేసింది బీఆర్ఎస్. తెలంగాణ ప్రజలకు ఏ మూల అన్యాయం జరిగినా కూడా బీఆర్ఎస్ కథన రంగంలోకి దిగి మరి ఖచ్చితంగా పోరాటం చేస్తే దిగి వచ్చిన ప్రభుత్వం వాళ్ళందరికీ ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తా అని చెప్పి ఒప్పుకోక తప్పని పరిస్థితి. ఇలా కమ్యూనిస్టు మరి గతంలో చూసుకున్నట్టయితే ఉద్యమాలకు పెట్టింది పేరు కమ్యూనిస్టులు, ఇవాళ మరి ఏదైతే జోలె పట్టుకొని తిరుగుతా ఉన్నారు అధికార పార్టీ దగ్గర అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. 2028లో మళ్ళీ సీఎం కేసీఆర్ నాయకత్వంలో మలదశ ఉద్యమే రాష్ట్ర ఆవిర్భావానికి కారణం, వలసలకు ప్రతీకగా ఉన్న తెలంగాణను దేశానికి అన్నపూర్ణగా మార్చిండు. ఇది ఎవరు అవునన్నా కాదన్నా తెలంగాణ తెచ్చింది కేసీఆరే, తెలంగాణను బాగు చేసింది కేసీఆరే. ఇవాళ భారతదేశంలో తెలంగాణను నెంబర్ 1 గా నిలబెట్టింది కేసీఆరే. ఇప్పుడు ఏదైతే సర్వనాశనం చేస్తా ఉన్నారో ఈ కాంగ్రెస్ వాళ్ళు, రేపు మళ్ళీ తెలంగాణను సరిచేయాల్సింది కూడా కేసీఆరే. అది ఎవరు అవునన్నా కాదన్నా. ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే, అభివృద్ధిని అడ్డుకుంటున్న అష్టదరిద్రులు, ఫ్యూచర్ సిటీ, RRR, ఎయిర్పోర్ట్లు అక్కర్లేదట, ధర్నాలు నిరసనలు చేస్తున్నారు. అభివృద్ధి నిరోధకులకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదు.
నువ్వు చేస్తాను అభివృద్ధి ఈ లెవెల్ అడ్డుకుంటాను. ఇవాళ ఎయిర్పోర్టులు కాదు, ఫస్ట్ రైతులకు అన్నం పెట్టి అన్నదాతకు సరైన సమయంలో కొనుగోలు చేయని చేతగాని దద్దమ్మ ఇవాళ కమిషన్ల కోసం ఫ్యూచర్ సిటీ అని చెప్పి ఫ్యూచర్ సిటీ అక్కడ పెడితే ఏ రైతుకు లాభం అవుతుంది, ఎవరికి లాభం అవుతుంది? నువ్వు ఫ్యూచర్ సిటీ కడతావా, నువ్వు ఇంకేదన్నా కడతావా? నువ్వు ఇస్తా అన్న 6 గ్యారంటీలు ఎందుకు అమలు చేస్తలేవు? ఇలా రైతులకు రైతు భరోసా అయ్యని దద్దమ్మ నేను అభివృద్ధి చేస్తానా అంటే నమ్మేటోడు ఎవడో ఒకసారి ఆలోచన చేయాలి. ఇలా ఫ్యూచర్ సిటీ పేరుతోటి కోట్ల రూపాయలు దండుకోవడం కోసం ఇవాళ అక్కడికి ఎయిర్పోర్ట్లు పెడతాడట, అక్కడికి మెట్రో పెడతాడట. ఫ్యూచరే లేని సిటీకి మెట్రో రైలు ఎందుకు ఒకసారి ఆలోచన చేయాలి. ఇప్పటికే ఎల్ఎన్టీని మెట్రో రైలు నుంచి ఎల్లగొట్టిండు. ఇవాళ ప్రభుత్వమే దాని ఖర్చు అంతా భరించాలి. మరి మంది లేని కాడికి నువ్వు ఇది ఎందుకు ఎత్తాను అని అంటే మనం చూస్తాం రియల్ ఎస్టేట్ డెవలప్ అయ్యే చోట ఇగో ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ వస్తుంది, ఇగో ఇక్కడ కాలేజ్ వస్తుంది, లేదంటే ఇక్కడ రైల్వే స్టేషన్ వస్తుంది, ఇక్కడికి ఎయిర్పోర్ట్ వస్తుంది, ఇక్కడ కొత్త బస్ డిపో పడుతుంది అని చెప్పి ఇలాంటి ల్యాండ్ మార్కులను చూపించి అక్కడ ఉన్న భూములన్నీ అమ్ముకుంటారు. ఇవాళ ఫ్యూచర్ సిటీ చుట్టూ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి అనుయాయుల భూములకు ధరలకు రెక్కలు రావడానికి ఫ్యూచర్ సిటీకి మెట్రో రైలు వేస్తా ఉన్నాడు. ఫ్యూచర్ సిటీలో అక్కడనే బిల్డింగ్ కట్టి వారానికి ఒక రోజు అక్కడనే ఉంటాడట. ఎందుకంటే ఇదంతా రియల్ ఎస్టేట్ స్టంటు, స్వయంగా రియల్ ఎస్టేట్ వ్యాపారి రేవంత్ రెడ్డి, బ్లాక్ మెయిలర్ రేవంత్ రెడ్డి. కాబట్టి ఇవాళ ఏదైతే ఆ రియల్ ఎస్టేట్ రంగంలో మరి ఆయన చుట్టుపక్కల ఉన్న భూములన్నింటినీ కూడా ధరలు పెంచుకోవడం కోసం ఇలా ఫ్యూచర్ సిటీని మరి ఊహల పల్లెకిలో ఊరేగిస్తూ దానికి అద్దాల మేడలు వస్తున్నాయి. దీన్ని మొత్తం అసలు ఫ్యూచర్ అంతా రేపు హైదరాబాద్ లో ఉండదు, ఇక్కడనే ఉంటది. కాబట్టి కొత్తగా కొనుక్కునే వాళ్ళందరూ మేము పెట్టిన భూములలో కొనుక్కోండి అని చెప్పి ఇవాళ కోట్ల రూపాయలు దండుకోవడం కోసమే ఫ్యూచర్ సిటీ అంటున్నాడు తప్ప ఇవాళ ఫ్యూచర్ సిటీ ద్వారా తెలంగాణ ప్రజానికానికి ఒరిగేదేం లేదు. ఇవాళ ఫ్యూచర్ సిటీ కడితే తెలంగాణ రైతుల వడ్లు కొనుగోలు దానికి చదివే ఆటోమేటిక్ గా పోతాయా? ఇలా ఫ్యూచర్ సిటీ కట్టే ఉంటే మరి ఇక్కడ రైతు భరోసా దానికి చదివే వచ్చి పడుతుందా? ఇలా ఫ్యూచర్ సిటీ డెవలప్ అయ్యే ఉంటే రైతులు మరి ఇక్కడ ఏదైతే ఆ వ్యవసాయం మానేసి ఆ ఫ్యూచర్ సిటీలో వచ్చి ఏసీలో కూర్చొని బతకాలనా? ఇవాళ నువ్వు రైతులకు ఇస్తా అన్నటువంటి రైతు భరోసా ఎందుకు ఇయ్యలేకపోతా ఉన్నావు? బోనస్ ఎందుకు ఇయ్యలేకపోతా ఉన్నావు? 2 నెలలు దాటినా ఎందుకు వడ్లను సకాలంలో కొనుగోలు చేయలేకపోతా ఉన్నావు? కళ్యాణ లక్షల తులం బంగారం ఏది? మహిళలకు 2500 ఏవి? విద్యా భరోసా కార్డు ఏది? మరి ఇక్కడ రైతు కూలీలకు 12,000 కౌలు రైతులకు 15,000, ఆటో డ్రైవర్లకు 12,000, పెన్షన్ 2,000, 4,000 ఏది? నువ్వు ఇస్తా అన్న 420 హామీలేవి? మరి అలా ఏదైతే నువ్వు డిక్లరేషన్లు చెప్పినావో ఆ డిక్లరేషన్ లో అమలు చేసిన పనేది? ఇలా ఫ్యూచర్ సిటీ చేస్తా అని చెప్పి నువ్వేమన్నా మేనిఫెస్టోలో పెట్టినవా? లేదంటే మూసిని ప్రక్షాళన చేస్తాను మేనిఫెస్టోలో పెట్టినవా? ఈ 6 గ్యారంటీలు అమలేది? ఇలా కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతు బంద్ ఏది? ఇదే అదే విధంగా చూసుకున్నట్టయితే బీసీ బంద్ ఏది? మరి ఇక్కడ దళిత బంద్ ఏది? న్యూట్రిషన్ కిట్ ఏది? ఇవాళ మాతా శిశు హాస్పిటల్ ఎందుకు మరి ఇక్కడ మూలన పడతా ఉన్నాయి? ఒకసారి ఆలోచన చేయాలి. ఇలాంటి వాళ్ళు అభివృద్ధిని అడ్డుకుంటా ఉన్నారని చెప్పి నీ రియల్ ఎస్టేట్ రంగానికి అడ్డం వస్తానని చెప్పి దాని అభివృద్ధి పేరుతోటి ప్రజలకు మరి ఇక్కడ ప్రజలను మసిబూసి మారేడుకాయ చేయాలని చెప్పి చూస్తే ఖచ్చితంగా ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామని చెప్పేదైతే మరి ఇక్కడ బీఆర్ఎస్ చెప్పిందో అది ఖచ్చితంగా ప్రజలందరికీ కూడా ఆమోదయోగ్యమే అనే విషయాన్ని గమనించాలి. హిట్లర్ స్ఫూర్తితోనే హైడ్రాట. ఎవడన్నా స్ఫూర్తి పొందాలంటే ఒక మహనీయుని స్ఫూర్తితోటి పొందాలి. ఇలా అంబేద్కర్ స్ఫూర్తితోటి పనులు చేయి, లేదంటే గాంధీ స్ఫూర్తితోటి పనులు చేయి, సర్దార్ వల్లభాయ్ పటేల్ స్ఫూర్తితోటి పనులు చేయి, లేదంటే మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు లాంటి వాళ్ళను స్ఫూర్తిగా తీసుకో. మహనీయులు అనేక మంది ఉన్నారు. ఇవాళ విద్యా విధానంలో మరి అందరికి బడుగు బలహీన వర్గాలకు మహిళలకు విద్యను మరి అందించినటువంటి మరి జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే వాళ్ళను స్ఫూర్తిగా తీసుకో. హిట్లర్ను స్ఫూర్తిగా తీసుకున్నా అన్నప్పుడే నువ్వు ఖచ్చితంగా ఇవాళ ఆ సీఎం గా ఉండడానికి అర్హునివి కాదు, నువ్వు ఇవాళ రాజకీయ నాయకునిగా ఉండడానికి అర్హునివి కాదు. ఎట్లాగూ 2.5 సంవత్సరాల తర్వాత నిన్ను నాయకునిగా ఎన్నుకునే పరిస్థితి లేదు, నీ పార్టీకి ఓటేసే పరిస్థితి లేదు. కాబట్టి 2.5 సంవత్సరాలు నేను పొట్టిగా ఉన్నా గింతంతే ఉన్నా నాకు ఎవడు భయపడతలేడని చెప్పి నువ్వుగా హిట్లర్ తోటి పోల్చుకొని అందరినీ భయపెట్టే ప్రయత్నం, బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం చేయడానికే మరి నువ్వు హిట్లర్ అనే పేరు తగిలించుకున్నావు అనే విషయాన్ని ఇక్కడ ప్రజానీకం గమనిస్తా ఉన్నారు. ఇక వారంలో ఒక రోజు ఫ్యూచర్ సిటీ నుంచే రేవంత్ పరిపాలన. ఎందుకు ఫ్యూచర్ సిటీ నుంచే పరిపాలన అంటే ఇవాళ ఫ్యూచర్ సిటీకి మరి దాన్ని హైపు తీసుకురావాలి, ఆ చుట్టుపక్కల ఉన్న భూములకు ధరలు పెరగాలి, ఈయన రియల్ ఎస్టేట్ రంగంలో మరి వీళ్ళ అనుయాయులు ఈయన జేబులు నిండాలి, తరతరాలు నిన్నా కూడా తరగని ఆస్తిని సంపాదించుకోవాలి. ఎందుకంటే అసైన్ ల్యాండ్లు అన్ని కూడా కొనుగోలు చేసిర్రు, వాటన్నిటిని కూడా పట్టా ల్యాండ్లుగా మార్చుకుంటా ఉన్నారు. వాటన్నిటిని కూడా 1000కి కొంటే 1,00,000కు, 1000కి గజం కొంటే 1,00,000 గజం అమ్మి ఇవాళ
మరి వందలాది కోట్లు వేలాది కోట్ల రూపాయలను మరి సంపాదించుకోవడానికి టైం లేదు. ఇక 2.5 సంవత్సరాలు అయిపోయింది. లాస్ట్ ఇయర్ ఎన్నికల సంవత్సరమే. అప్పుడు ఎవరి పప్పులుడికై సంవత్సరంన్నర లోపల అదంతా కూడా మరి ఆ భూములన్నింటినీ కూడా అమ్ముకొని సొమ్ము చేసుకోవాలనేదే రేవంత్ రెడ్డి ప్లాన్ అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. 1474 కోట్ల ప్రాజెక్టులకు నేడు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపనట. ఉప్పల్ బగావత్ ఎంఎంసీ కార్యాలయ భవనం కంటోన్మెంట్లలో ముచ్చడెత్తాడు. మరి కారిడార్ రోడ్ అనేసిండు. ఆ రోడ్డుకి ఎన్నడో శంకుస్థాపన చేసిండు. ఇప్పటి వరకు అయితే ప్రారంభమైన పాపాన పోలేదు. ఇక్కడ ఒకటి మంత్రిలో తీసుకొచ్చి ఇక్కడ బ్రిడ్జి కడతానా అన్నాడు. ఏది శివారం మీద బ్రిడ్జి కడతా అన్నాడు. ఆ బ్రిడ్జే అవసరం లేదు, దానికి శంకుస్థాపన చేసి 2 ఏళ్ళు దాటిపోయింది, ఇప్పటి వరకు లేదు. మొన్నటికి మొన్న వచ్చిండు ఆరెంద మీద బ్రిడ్జి అన్నాడు, అక్కడ శంకుస్థాపన చేసిండు, దానికి లేదు. ఈయనైతే శ్రీధర్ బాబు మరి ఇక్కడ బహుజనవాదం బాగా అవుతుందని చెప్పి ఇక్కడ పొన్నం ప్రభాకర్ తీసుకొచ్చి బస్టాండ్ కు మరి 95 లక్షలు పెడతాను అన్నాడు. మరి ఆయన పొన్నం ప్రభాకర్ అన్నాడట, డబ్బులు ఎక్కడనే మీ కూడా వచ్చి శంకుస్థాపన చేయమంటే చేసినామని. మరి ఎన్నడూ మొదలు పెడతాడో పనులు మరి చూడాలి. ఇక అమెరికాలో తెలంగాణ యువకుడి దారుణ హత్య. పిజ్జా డెలివరీకి వెళ్ళగా కాల్ చంపిన దుండగులు. మృతుడు గుండ్లపోచమ్మకు చెందిన కుంచ అన్షుల్ ఎంఎస్ పూర్తి చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా ఉద్యోగం. వారాంతాల్లో పార్ట్ టైం జాబ్ గా పిజ్జా డెలివరీ పని అని చెప్పి మన తెలంగాణ వాళ్ళు కానీ లేకపోతే మన భారతదేశానికి సంబంధించిన మధ్యతరగతి యువకులు ఏదైతే చదువుకోవడానికి వెళ్తా ఉన్నారో అక్కడ చదువుతో పాటు ఒకవేళ ఉద్యోగం చేసినా కూడా మరి అప్పుల పాలై ఏ విధంగా అయితే ఉన్నారో అప్పులు చేసి ఏదైతే అమెరికాకు వెళ్ళిందో అవన్నిటినీ మరి క్రమంగా అప్పులు ఏదైతే ఎప్పుడు ఏ క్షణాన ట్రంప్ వెళ్ళగొడతాడో తెలియని పరిస్థితి. కాబట్టి వీలైనంత మరి పని చేసుకుంటా మరి ఏదైతే ఉద్యోగం చేసినా కూడా మళ్ళీ పార్ట్ టైం డెలివరీలు చేసుకుంటా మరి ఏదో వాళ్ళ కుటుంబానికి ఆసరాగా నిలబడదామంటే దుండగులు కాల్చి చంపిరట అక్కడ. మరి ప్రీ ప్లాన్డ్ గా పిలిపించి చంపినరా లేదంటే మరి ఆ నల్లవాళ్ళు గంజాయి మత్తులో చంపినరో తేలాల్సి ఉన్నది. ఎల్పిజి మీద 29 రూపాయలు ధరను పెంచింది కేంద్ర ప్రభుత్వం. 2-3 రోజుల్లో రాష్ట్రానికి నైరుతట. ఈ నెల 12 వరకు వర్షాలు ప్రారంభమయ్యే అవకాశం. సిరుల గలగెలలు 10 జిల్లాల ఆయిల్ ఫామ్ రైతులకు అందుబాటులోకి. యూనిట్ కొత్త కర్మాగారంలో 28,000 మెట్రిక్ టన్నుల గెలల ప్రాసెసింగ్. ఆయిల్ ఫామ్ ఘనత ఖచ్చితంగా కేసీఆర్ ప్రభుత్వాన్ని, కేసీఆర్దే. మరి ఇక్కడ ఇవాళ ప్రత్యామ్నాయ పంటల వైపు మరల్చడానికి కాంగ్రెస్ ఆ రైతులందరినీ కూడా మీరు తీసుకోవద్దు, మీరు వరే వేయాలని దుష్ప్రచారం చేసిన వాళ్ళందరితోటి మరి ఇక్కడ నిరాకరించేందుకు ప్రయత్నం చేసినా కూడా ఆయిల్ ఫామ్ కొంతవరకు సక్సెస్ అయింది. ఇవాళ కేసీఆర్ చెప్పినట్టు కనుక అందరు రైతులు ఆయిల్ ఫామ్ తో పాటు ఇతర వాణిజ్య పంటల వైపు మళ్ళినట్టు అయ్యి ఉంటే ఇవాళ ఇంత పెద్ద ఎత్తున ప్యాడీ వచ్చి ఇవాళ ప్రభుత్వానికి గుదిబండగా మారేది కాదు. ఇవాళ వాళ్ళ కర్మ వాళ్ళే అనుభవిస్తా ఉన్నారు. ఆ రోజు మరి వరి వద్దు, మరి ఇక్కడ ఇతర పంటల వైపు కూడా వెళ్ళండి, వరిని రాబోయే రోజులలో వరికి డిమాండ్ ఉండదని చెప్పి కేసీఆర్ చెప్తే లేదు వరే ఎత్తారు అని చెప్పి వాళ్ళని ఏదైతే రెచ్చగొట్టిండ్రో ఇవాళ వీళ్ళే ఆ వరి కొనలేని దుస్థితికి వచ్చిండ్రు. ఇవాళ చూసుకున్నట్టయితే ఆయిల్ ఫామ్ వైపు వెళ్ళిన రైతులు సాఫ్ట్వేర్ ఇంజనీర్ లెక్క ప్రతి నెల కూడా పంట వస్తుంది. ఆయిల్ ఫామ్ ప్రతి నెల కూడా ఒక 4 సంవత్సరాల పాటు కనుక ఓపిక పట్టినట్టు ఏముంటే ప్రతి నెల మరి 3 ఎకరాలు ఉన్న రైతు ఖచ్చితంగా ₹1,00,000 వచ్చే అవకాశం ఉంటుందనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే గ్రీన్ ఎనర్జీ రంగంలో 44 లక్షల ఉద్యోగాలట. కొలువుల ప్రపంచం అనిశ్చితిలో కొట్టుముట్లాడుతున్న వేళ ఓ ఆశారేఖ గ్రీన్ ఎనర్జీ రూపంలో ఎదురొస్తోంది. 44 లక్షల ఉద్యోగాలతో భారత్ లో ఈ రంగం వెలుగబోతా ఉన్నదని చెప్పి సోలార్ ప్రాజెక్టులలో 44 లక్షల ఉద్యోగాలు రాబోతా ఉన్నాయని చెప్పి మరి ఇన్ని ఉద్యోగాలు ఎట్లా వస్తాయంటే 2030 నాటికి పౌర పవన వనరుల ద్వారా భారీ విద్యుత్ ఉత్పత్తి చేయాలనేది భారత లక్ష్యం. భారీగా ప్రాజెక్టులు పెడతారట. మరి సౌర ఫలకలాల ఏర్పాటు, నిర్వహణ, మరమ్మతులు, ఎలక్ట్రికల్ టెక్నీషియన్లు, సైట్ సూపర్వైజర్లు, గిడ్డంగులు, రవాణా, మార్కెటింగ్, విక్రయాలు, అకౌంట్స్, అడ్మినిస్ట్రేషన్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, రైతులకు సౌర పంపులు, గ్రామీణ ప్రాజెక్టులు ఇవన్నిటికీ మరి పనిచేయడానికి సుమారు 44 లక్షల మంది మరి ఇక్కడ పడతారు అని చెప్తా ఉన్నారు. ధాన్యం కొనలేని మోడీ గద్దె దిగాలే. మరి చేతగాని నువ్వేం చేయాలి? ధాన్యం కొనలేని ఏదైతే మా ప్రధానమంత్రి గద్దె దిగాలే, మోడీ గద్దె దిగాలే. మరి ధాన్యం కొనని నువ్వేం దిగాలే? నువ్వు కూడా మరి ధాన్యం కొనని సన్నాసి గద్దె దిగాలే. ఇవాళ ఆ రోజు ఏదైతే 10,000 కోట్లు నా చేతిలో పెట్టు అని చెప్పి ఏదైతే ప్రగల్భాలు పలికినవో ఇవాళ నువ్వే ముఖ్యమంత్రిగా ఉండి ఎందుకు చేయలేకపోతానో ఫస్ట్ ప్రజలకు సమాధానం చెప్పాలి. ఆ రోజు కేంద్రం కొనుక్కుంటేంది 2,50,000
50,000 బడ్జెట్ ఉన్నది, 50,000 కోట్ల బడ్జెట్ ఉన్నది మన చేతిలో. నువ్వే కొనుగోలు చేయి, చేతనైతే లేదా అన్నావు. ఇవాళ నువ్వే కొనుగోలు చేయి, నీకు చేతనైతే లేదా? దద్దమ్మవా, సన్నాసివా? మరి నువ్వెందుకు ఇవాళ మరి ఏదైతే కేంద్ర ప్రభుత్వం మీద నెపం నెట్టి తప్పించుకునే ప్రయత్నం చేస్తానో, ఎక్స్పోర్ట్ చేస్తానవుగా చెయ్యి, మరి దాని మీద లాభాలు తెస్తానవు కాతే, అదనంగా బోనస్ కూడా ఇస్తానవు కదా అయ్యి. మరి చేతగాక మళ్ళీ పక్కల మీదకి దొబ్బి ఇవాళ చేతగానోనికి మరి ఇక్కడ ఏదైతే పౌరుషం ఎక్కువ అన్నట్టు నీ చేతగాని పనులతోటి అంతా కూడా ఇవాళ తెలంగాణను సర్వనాశనం చేసినావు. నీకు అయినా నిన్ను నమ్మి ఎవడు కూడా ఇవాళ మన ప్రభుత్వాన్ని నీ చేతిలో పెట్టలేదు. ఆ రోజు ఎవడు కూడా నిన్ను ముఖ్యమంత్రి అవుతాడని కూడా ఎవడు ఊహించలేదు. ఇవాళ ఏదైతే మరి ఇక్కడ వాళ్ళ మీద ఒక ఈర్ష్య, అసూయ, ద్వేషాలను రెచ్చగొట్టి ప్రజలందరినీ కూడా మరి మభ్యపెట్టి ఏదైతే బీఆర్ఎస్ మీద ద్వేషాన్ని రగిలించిండ్రో, మరి ఇక్కడ ఎమ్మెల్యేలను కలవనిత్తలేరు, ఎంపీలను కలవనిత్తలేరు అని చెప్పి నియంత పరిపాలన చేస్తానని చెప్పి వాళ్ళ మీద బురద జల్లి మరి పారదర్శక పాలన అందిస్తున్న బీఆర్ఎస్ మీద మరి అసత్యపు ఆరోపణలతోటి అబద్ధ ప్రచారాలతోటి ఏ విధంగా మీతో పాటు సోషల్ మీడియా వాళ్ళు ఏదైతే ప్రచారం చేసిర్రో ఇవాళ నీకు వంతపాడిన వాళ్ళందరూ కూడా కన్ను తెరిచిండ్రు, నిరుద్యోగులు కూడా కన్ను తెరిచిండ్రు. నిరుద్యోగులందరూ కూడా మరి ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం మీద మరి విపరీతమైన కోపంతో ఉండే 166,000 ఉద్యోగాలు ఇచ్చింది బీఆర్ఎస్ 10 సంవత్సరాల కాలంలో. కానీ ఎక్కడ కూడా చెప్పుకోలేకపోయింది మేము 166,000 ఉద్యోగాలు ఇచ్చినామని ప్రచారం చేయలే. ఖచ్చితంగా చేసిన పనికి ప్రచారం కూడా అవసరం. ప్రచారం చేసుకోకపోతే నిజానికి కూడా ప్రచారం అవసరం. అంబేద్కర్ అదే చెప్పిండు, నిజానికి కూడా ఖచ్చితంగా ప్రచారం చేయాలి, లేకపోతే అబద్ధమే నిజమై కూర్చుంటుందని. ఇవాళ బీఆర్ఎస్ విషయంలో అదే జరిగింది. ఇవాళ రేవంత్ రెడ్డి చేసే పని కూడా అబద్ధాన్ని నిజమని నమ్మించే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఇవాళ 10 సంవత్సరాల కాలంలో మరి 4,30,000 కోట్లు అప్పు చేసి అనేక సంపద సృష్టించింది మరి బీఆర్ఎస్. ఇవాళ 4,14,000 కోట్ల అప్పు ఆల్రెడీ చేసింది మరి ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఏం చేసినవా నువ్వు అని అంటే సన్నబియ్యం ఇస్తానా అని చెప్తాడు, ఉచిత బస్సు ఇస్తానా అని చెప్తాడు. ఇవాళ 4,14,000 కోట్లు అప్పు చేసిండు. ఇవాళ మరి 10 సంవత్సరాల పాటు అప్పుడే కన్స్ట్రక్షన్ లో ఉన్న తెలంగాణను మరి వాటి అన్నింటినీ నిర్మాణం పూర్తి చేసి వసతులు కల్పించి అన్ని రకాల సౌకర్యాలు కల్పించి ఇవాళ 24 గంటల విద్యుత్తును మరి కల్పించి ఇవన్నీ చేస్తే నువ్వు వచ్చి ఇంకా కూడా అప్పులు చేసిందని ఒక వీక్ నువ్వే అప్పులు చేసుకుంటా మరి గత ప్రభుత్వం అప్పులు చేసిందని చెప్పి మరి అబద్ధాలను ప్రచారం చేసుట్లా మరి నువ్వు సక్సెస్ అయినవు. ఇకనన్నా బీఆర్ఎస్ నాయకులు ఎప్పటికప్పుడు ఈ అబద్ధాలను తిప్పికొట్టకపోతే ఈ అబద్ధాలే ఇంకా కూడా నిజమని నమ్మే ప్రమాదం ఉంటది. కాబట్టి ప్రతి బీఆర్ఎస్ కార్యకర్త, ప్రతి బీఆర్ఎస్ నాయకుడు, ప్రతి బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ఎక్స్ఎమ్మెల్యేలు కూడా మీరు వీళ్ళ తప్పులను ఎప్పటికప్పుడు మరి ప్రజల ముందు ఉంచాలి. ప్రజలు ఇప్పుడే అవగతం అవుతా ఉన్నది. మరి ఇక్కడ ఏదైతే ఒక గీత చిన్నదా పెద్దదా అని తెలవాలంటే దాని కింద ఇంకొక గీత ఉండాల్సిందే. మరి ఇక్కడ బీఆర్ఎస్ పరిపాలన మంచిదా చెడ్డదా అంటే 10 సంవత్సరాలల్లా ఎవరికి అర్థం కాలే. ఇప్పుడు తెలుస్తా ఉన్నది రేవంత్ రెడ్డి పరిపాలన చూసిన తర్వాత, ఈ రాక్షస పాలనను చూసి, ఈ దౌర్జన్య కాండను చూసి, ఈ దోపిడీని చూసి ఇప్పుడు అందరికీ అర్థమైందనే విషయం మరి ఇక్కడ తేటతెల్లం అవుతా ఉన్నది. అయినా కూడా ఇంకా వివరించాల్సిన బాధ్యత బీఆర్ఎస్ కార్యకర్తల నాయకుల పైన ఉన్నదని తెలియజేస్తూ ఇది ఈ రోజు మార్నింగ్ న్యూస్. తిరిగే బద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.